లేదా తెలివి లేదా ఏం చెప్పేది అర్థం కాదా పో అవతల ఎవరో దీని లోపల రానిచ్చింది మెడకా పట్టుకుని గంటే అంట నేర్చుకుంటూ వెళ్ళిపోయి మళ్ళా రేపు వస్తుంది. ఎన్ని వందల సార్లు వచ్చిందో. ఇక వచ్చితే చూసి 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 వాడు అనుకున్నాడు, నాకు మనుషులంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, న్యాయం చేయాలని లేదు. ఈమె ఊరికి అడిగి అడిగి నాకు ఒక న్యూసెన్స్గా తయారైంది. ఈ న్యూసెన్స్ వదిలించుకోవడానికైనా ఆమెకు న్యాయం చేస్తాను. సరే రావమ్మ ఏం కావాలో చెప్పని ఆమెకు న్యాయం తీర్చాను. అంత కర్కోటకుడు, దుర్మార్గుడు, నీచుడైన వాడే మాటి మాటికి ప్రార్థన చేసినప్పుడు న్యాయం తీర్చాడు కదా. పరలోకమందున్న మీ తండ్రి, అమ్మ ప్రేమను మించిన ప్రేమతో ప్రేమించే తండ్రి, తన సొంత కుమారుణ్ణి మీ కొరకు ఇచ్చిన ఆ తండ్రి ఎందుకు న్యాయం తీర్చాడు? ఏమన్నా లాజిక్ ఉందా? అంటే ఆ అన్యాయస్తుడు న్యాయాధిపతి కంటే క్రూరుడా మన దేవుడు? అంతకన్నా దయలేనివాడా? అటువంటి వాడినే మాటి మాటికి చేసిన విజ్ఞాపన కరిగించి వేసినప్పుడు, మాటి మాటికి వందల సార్లు మళ్ళీ 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 అడుగుతా ఉంటే అట్లాంటి వాడే కరిగిపోయాడు, బండరాయి లాంటి. విసిగిపోయి ఆమెకు న్యాయం తీర్చాడు. అలాంటిది అత్యంత దయామయుడైన మన దేవుడు ఎందుకు న్యాయము తీర్చాడు? ఏం తీర్చడా? తప్పకుండా తీరుస్తా. అంటే దేవుడు మన ప్రార్థనలకు తప్పకుండా జవాబిస్తాడు అనడానికి ఒక లాజికల్ బేసిస్, లాజికల్ ఫౌండేషన్ మనకున్నది. మనం ఏదో పిచ్చోళ్ళలాగా ప్రార్థన చేయట్లా. మనం ప్రార్థన చేస్తున్నాం ఎన్నో విషయాలు, మన సంఘంలో ఉజ్జీవము, మన సంఘ అవసరతలు, ఆర్థిక అవసరతలు, మన మీద జరుగుతున్న మంత్రశక్తుల పైన దేవుడు దానిని బంధించేసి వెళ్ళగొట్టాలి. మంత్రశక్తుల దాడులన్నీ దేవుడు నాశనం చెయ్యాలి. ఆ మాంత్రికులను నాశనం చెయ్యాలి. మన దేశాన్ని రక్షించాలి. మన దేశంలో వెలుగు నిండాలి, సత్యము న్యాయము నిండాలి, మతోన్మాదం పారిపోవాలి. సర్వ భూలోకమందలి క్రైస్తవ సంఘములన్నీ అపోస్తలిక బోధలోకి రావాలి. అందుకు దేవుడు మనకు బలమునివ్వాలి, జ్ఞానమునివ్వాలి, మనల్ని వాడుకోవాలి. దేవుని పని సగం జరిగింది. ప్రణాళిక గ్రంథాలు అన్నీ తెలుగులో వచ్చేసింది. ఒక 3 ఇంగ్లీష్లో వచ్చినాయి. ఇంకా 5 పుస్తకాలు ఇంగ్లీష్లోకి రావాలి. అవి ఇంగ్లీష్లోకి వ్రాయాలి. సర్వ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుని చేతిలో అవి పెట్టాలి. చాలా పని మిగిలిపోయింది. మనం అడుగుతున్నాం. సైతాన్ అంటాడు, ఊరుకోవయ్యా, పెద్ద మనగండి అనుకుంటున్నావు నువ్వు. లోకాన్ని సంస్కరిస్తావా? అన్ని డినామినేషన్లను పౌలు బోధలోకి తెస్తావా? ఇప్పటిదాకా ఏ దైవజనుడు చేయలేకపోయినా బిల్లీ గ్రాహం గారు, రవింద్ర క్రైస్ గారు, ఆస్వాల్ జే స్మిత్ గారు, ఏడబ్ల్యూ టోజర్ గారు, అలాంటి మహానుభావులు హేమీలే చేయలేదు. మీరు ఒక 30 మంది కూర్చొని చేస్తారా? మీరు అంత బలం ఉందా? అంత జ్ఞానం ఉందా? మిమ్మల్ని ఎవరు గుర్తుపడతారు? మీరు చెప్తే ఎవరు వింటారు? అమెరికాలో, ఇంగ్లాండ్లో, కొరియాలో పెద్ద పెద్ద 1000 మంది, లక్షల మంది ఉన్నటువంటి సంఘాలు, 1000 కోట్లు, లక్షల కోట్లు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు చెప్తే వింటారా? ఓవర్గా నిన్ను ఊహించుకోకు, అది జరగదు. అంటే నేను అడుగుతున్నా కదా, ఏంటి అడిగేది? అడగడానికైనా తెలివి ఉండాలి. అసలు దేవునికి నీవంటే ఇష్టమైతే కనీసం ₹1 కోటి ఇవ్వలేడా? దేవుని దగ్గర ₹1 కోటి పొందలేకపోయినావు. ఇన్ని కోట్ల మంది ఆత్మలను ఎట్లా పొందుకుంటావు నువ్వు? ఏమైనా లాజిక్ ఉందా నీకు? దేవుడు ఏడో ఇలా మాట్లాడుతాడు వాడు. కానీ మనము జవాబు ఇవ్వాలి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం మాత్రమే కాదు, సైతానుతో కూడా మాట్లాడాలి.
ఏడబ్ల్యూ టోజర్ గారు ఒక బుక్ రాశారు, ఐ టాక్ బ్యాక్ టు ద డెవిల్. సైతానుతో నేను ఎదురు మాట్లాడతాను, వాడితో ఎదురు మాట్లాడతాను. వాడు మాట్లాడుతుంటే ఐ విల్ టాక్ బ్యాక్. ఏంద్రా పిచ్చి మొఖం, ఏంటంటూ మాట్లాడతావేంట? లాజిక్ లేకుండా, న్యాయము లేకుండా, తర్కం లేకుండా, తెలివి లేకుండా మాట్లాడుతున్నావు. ఏంట్రా నువ్వు అనేది? రా, ఏంటి నువ్వు మాట్లాడేది అని నేను ఎదురు సమాధానం ఇస్తాను సాతానుకు. వాడు చెప్పిందల్లా విని తాను అనేది కాదు. నోరు మూసుకో, నువ్వు మాట్లాడేదంటూ తర్కము లేదు, న్యాయము లేదు, గెట్ అవుట్, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని వాడి మీద మనం ఆగ్రహం వ్యక్తం చేస్తే వాడు పారిపో.